చాలా మందికి నెక్ చుట్టూ డార్క్ కావడం కానీ అలాగే చిన్న చిన్న స్కిన్ ట్యాగ్స్ రావడం కానీ కామన్గా చూస్తాం. కొంతమంది ఏమనుకుంటారంటే గోల్డ్ చైన్ వేసుకోవడం వల్ల స్కిన్ రబ్ అవడం వల్ల లేకపోతే ఎండ్లోకి వెళ్ళడం వల్ల ట్యాన్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అనుకుంటారు. కానీ ఈ రెండు సైన్స్ కూడా మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉందని అలాగే ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే రిస్క్ని ఇండికేట్ చేస్తుంది. ఈ నెక్ చుట్టూ డార్క్ కావడాన్ని మెడికల్ టెర్మినాలజీలో అకాంతోసిస్ నైగ్రికన్స్ అంటారు. ఇందులో 5 రకాలు ఉన్నాయి. అందులో టైప్ 1 అనేది ఫెమిలియర్, అంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఈ నెక్ చుట్టూ డార్క్ గా ఉంటుంది. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది. వీళ్ళలో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే ఫైబ్రోబ్లాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టార్స్ అనేవి ఎక్కువగా యాక్టివేట్ అవ్వడం వల్ల స్కిన్ సెల్స్ ఎక్కువగా గ్రో అయ్యి ఈ డార్క్నెస్ వస్తుంది అనమాట. అంతేగాని వీళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండదు, అలాగే వీళ్ళకి ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే రిస్క్ కూడా ఎక్కువగా ఉండదు. టైప్ 2 తీసుకుంటే కనుక ఇది మోస్ట్ కామన్ గా మనం చూసేది ఎండోక్రైన్ డిసీజెస్ లో వచ్చేది. అంటే డయాబెటీస్ లో కానీ పీసీఓడిలో కానీ అలాగే కార్టిసాల్ లెవెల్స్ స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉండే డిసీజ్ కుషింగ్స్ డిసీజ్ అంటాం. అలాగే ఇంకొక డిసీజ్ గ్రోత్ హార్మోన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే డిసీజ్ యాక్రోమెగలీ అంటాం. సో ఈ ఎండోక్రైన్ డిసీజెస్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా పెరగడం వల్ల ఈ నెక్ చుట్టూ డార్క్ గా అవుతుంది. నెక్స్ట్ టైప్ 3, అంటే ఇది మెయిన్ గా ఒబేస్ గా ఉండే వాళ్ళలో వస్తుంది. అంటే వీళ్ళకి డయాబెటీస్ లేకపోవచ్చు, పీసీఓడి లేకపోవచ్చు, ఎండోక్రైన్ డిసీజెస్ ఏమీ లేకపోవచ్చు, బట్ జస్ట్ ఒబేస్ గా ఉండడం వల్ల వాళ్ళకి ఆ ఇన్సులిన్ లెవెల్స్ పెరిగి నెక్ చుట్టూ డార్క్ గా అవుతుంది. బట్ వీళ్ళకి ఫ్యూచర్ లో డయాబెటీస్ రావచ్చు. అండ్ నెక్స్ట్ టైప్ 4 అంటే మెయిన్ గా డ్రగ్స్ వల్ల వచ్చే ప్రాబ్లం. అంటే ఎవరైతే స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడతారో, లేడీస్ లో అయితే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, హార్మోనల్ పిల్స్ ఎవరైతే ఎక్కువగా వాడతారో, అలాగే కొంతమంది గ్రోత్ హార్మోన్ తక్కువగా ఉండే పిల్లలు ఈ గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్స్ వాడుతూ ఉంటారు. సో ఈ డ్రగ్స్ వాడే వాళ్ళలో వచ్చే అకాంతోసిస్ ని టైప్ 4 అంటారు. నెక్స్ట్ టైప్ 5, ఇది కొంచెం రేర్ గానీ బట్ క్యాన్సర్ ఉండే పేషెంట్స్ లో ఈ అకాంతోసిస్ ప్రాబ్లం వస్తుంది. అంటే మెయిన్గా మన పొట్టలో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కానీ, ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్ కానీ, అలాగే కొంతమందికి బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, వీళ్ళలో ఈ క్యాన్సర్ సెల్స్ నుంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల ఈ డార్క్నెస్ అనేది వస్తుంది అనమాట. ఈ టైప్స్ అన్ని పక్కన పెడితే గనక ఈ నెక్ చుట్టూ డార్క్ గా అవడం అనే ప్రాబ్లం ఎందుకు కామన్ గా వస్తుందంటే ఎవరైతే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళ బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా పెరిగి ఈ ఇన్సులిన్ అనేది మన స్కిన్ లోని టాప్ మోస్ట్ లేయర్ అయిన ఎపిడెర్మిస్ లోని ఉండే సెల్స్ ని బాగా గ్రో అయ్యేలా చేస్తుంది. ఈ నెంబర్ ఆఫ్ సెల్స్ పెరగడం వల్ల అక్కడ స్కిన్ అంతా థిక్ గా ఉండి అలాగే డార్క్ గా కూడా అవుతుంది. ఈ హై ఇన్సులిన్ లెవెల్స్ వల్లే మన నెక్ చుట్టూ కూడా చిన్న చిన్న స్కిన్ ట్యాగ్స్ కూడా డెవలప్ అవుతాయి. ఈ డార్క్నెస్ ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే ఏ ఏరియాస్ లో అయితే ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుందో, ఎస్పెషల్లీ మన నెక్ లో బ్యాక్ సైడ్ కానీ, యాక్సిలాలో కానీ, గ్రాయిన్ లో కానీ, ఇక్కడ స్కిన్ రబ్ ఎక్కువగా అవుతుంది కాబట్టి ఈ ఏరియాలో డార్క్నెస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ ఏరియాస్ లోనే ఇన్సులిన్ రిసెప్టార్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇన్సులిన్ యొక్క ఎఫెక్ట్ హైయెస్ట్ ఈ ఏరియాస్ లో ఉంటుందన్నమాట. ఈ మధ్య ఈ ప్రాబ్లం పెద్దవాళ్ళలోనే కాకుండా చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు చిన్న ఏజ్ నుంచే ఎక్కువగా షుగర్స్ ఉండే ఐస్ క్రీమ్, చాక్లెట్, కూల్ డ్రింక్స్ ఇలాంటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వాళ్ళకి చిన్నప్పటి నుంచే బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ పెరిగి ఈ నెక్ చుట్టూ డార్కనింగ్ అయ్యే ప్రాబ్లం చూస్తున్నాం. చాలా మంది ఇది ట్యాన్ అనుకుని లేజర్ ట్రీట్మెంట్స్ చేయించుకోవడము, కెమికల్ పీల్స్ చేయించుకోవడం చేస్తుంటారు. బట్ ఈ ట్రీట్మెంట్స్ వల్ల వాళ్ళకి టెంపరీగా బ్రైట్నెస్ రావచ్చు కానీ ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఎందుకంటే అక్కడ ప్రాబ్లం అనేది స్కిన్ ప్రాబ్లం కాదు, మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా అవడం వల్ల వచ్చే ప్రాబ్లం. ఈ అకాంతోసిస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే రిస్క్ అనేది 60% ఉంటుందన్నమాట. సో దీనికి సొల్యూషన్ ఆర్ ట్రీట్మెంట్ ఏంటి అంటే కనుక మనం తీసుకునే ఫుడ్స్లో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఒకటి, యాడెడ్ షుగర్స్ ఎక్కువగా ఉండే ఐస్ క్రీమ్, చాక్లెట్, కూల్ డ్రింక్స్ ఇలాంటి ఫుడ్స్ అస్సలు తీసుకోకూడదు. సెకండ్, మనం డే టు డే బేసిస్లో ఎక్కువగా తినే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ అయిన రైస్, ఇడ్లీ, దోశ, అలాగే చపాతీ, మిల్లెట్స్ లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో కాబట్టి వీటి పోర్షన్ ని మనం కంట్రోల్ చేయాలి. మరి ఈ కార్బోహైడ్రేట్స్ పోర్షన్స్ తగ్గించినప్పుడు మన కడుపు నిండదు కదా, మరి ఏం తినాలి అంటే మనకి ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉండే వెజిటేబుల్స్, కర్రీస్ ని ఎక్కువగా తీసుకోవాలి. అంటే మీరు రైస్ ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నారో దానికి ఆల్మోస్ట్ డబుల్ ద క్వాంటిటీలో మీరు కర్రీస్ తీసుకోవాలి. లైక్ బెండకాయ, బీరకాయ, చిక్కుడుకాయ, ఆనపకాయ ఇలాంటి వెజిటేబుల్ కర్రీస్ కానీ, అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉండే దాల్ కానీ, రాజ్మా కానీ, మిల్ మేకర్ కానీ, బీన్స్ కానీ, అలాగే నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఎగ్ కానీ, ఫిష్ కానీ ఇలాంటి ప్రోటీన్ ఎక్కువగా ఉండే కర్రీస్ తీసుకుంటే కనుక మీకు స్టమక్ ఫిల్ అవుతుంది, అలాగే కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువ తిన్నట్టు ఉంటుంది. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి డైట్ కంట్రోల్ చేయడంతో పాటు మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఎక్సర్సైజ్లో మెయిన్గా ఏరోబిక్ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. అంటే జుంబా కానీ, జాగింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ ఇలాంటి ఎక్సర్సైజెస్ డైలీ చేయాలి. అలాగే వీటితో పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్, అంటే మనము పుషప్స్, పుల్అప్స్ చేయడం కానీ, గుంజీలు తీయడం కానీ, డంబెల్స్ లిఫ్ట్ చేయడం కానీ, వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానీ ఇలాంటి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ వీక్లో 2 to 3 times చేయాలి. సో ఈ విధంగా మనం కార్బోహైడ్రేట్స్ని రిస్ట్రిక్ట్ చేసి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే కనుక మన బాడీలో గ్రాడ్యువల్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి, ఇన్సులిన్ లెవెల్స్ తగ్గి, ఈ నెక్ చుట్టూ డార్క్నెస్, స్కిన్ ట్యాగ్స్ ప్రాబ్లం కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అలాగే మనకి ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే రిస్క్ కూడా చాలా వరకు తగ్గుతుంది.
సో ఇది అకాంతోసిస్ నైగ్రికన్స్ గురించి. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.